వెల్కమ్ టు అవర్ కృష్ణాస్ పాకశాల. ఈరోజు టమాటా రైస్ ఎట్లా చేసుకుందామో చూద్దాము. సింపుల్గా ఈజీ మెథడ్లో. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేడైన తర్వాత నూనె పోయాలి. ప్యాన్ వేడైంది, నూనె పోస్తున్నా. దీంతో 2 గరిటెలు నూనె పోస్తున్నాను. ఇప్పుడు నూనె వేడైంది, దీంట్లో 1 టీ స్పూను జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. మినపప్పు ఒక 3 టీ స్పూన్లు వేస్తున్నాను. ఎక్కువ వేస్తే కొంచెం పాటి కింద వచ్చి బాగుంటుంది టేస్ట్ నలిగి. ఈ పల్లీలు ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. వేసుకుని ఇవి కొంచెం ఫ్రై కావాలి. ఇప్పుడు దీంట్లో 2 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఇప్పుడు ఇవి అయిపోయినాయి. ఇప్పుడు ఒక 5-6 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నవి ఘాట్లు పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయ మీడియం సైజు, ఇది కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు ఇది కలుపుకోవాలి. ఇప్పుడు ఇది వేయడానికి కొంచెం ఉప్పు వేసుకున్నా, ఒక చిటికెడు 2 చిటికెలు. ఇది వేగే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇది వేగింది, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నా. పసుపు వేసి కలిపి టమాటాలు ఒక 4 మీడియం సైజు సన్నగా కోసి పెట్టుకున్నది అందులో వేసుకున్నాం. ఇప్పుడు ఈ టమాటాల్లో ఒక 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నా. మన టేస్ట్కి తగినట్టు వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు వేస్తున్నా, ఒక 1/2 టీ స్పూన్. మళ్ళీ అన్నం కలిపిన తర్వాత పైన వేసుకోవాలి. ఇప్పుడు ఇది మూత పెట్టాలి, సిమ్లో పెట్టి ఉడకనియాలి. టమాటా ముక్కలు మగ్గాలి, మెత్తగా కావాలి. ఒక 2-3 నిమిషాలు మగ్గనియాలి. ఇప్పుడు ఈ టమాటా మెత్తబడింది. ఇప్పుడు ఈ రైస్ వేసుకోవాలి. రైస్ ఒక 3కి సరిపడా వండి చల్లారబెట్టుకున్నాను. ఇది వేసేయాలి. అన్నం పొడి పొడిగా అయ్యేటట్టు వండుకోవాలి. కొంచెం పలుకు మీద. ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఫస్ట్ వేసినాం కాబట్టి చూసేసుకోవాలి. నేను 1 సగం వేస్తున్నాను, 1 సగం టీ స్పూన్ వేస్తాను. ఇప్పుడు ఇది బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కలిసిపోయింది. కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టాలి, సిమ్లో పెట్టి. ఈ టమాటా ఈ ఫ్లేవర్ అంతా అన్నానికి పట్టుకోవాలి. ఇప్పుడు ఇది రెడీ చూద్దాము. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ మీరు కూడా చేసుకోండి, పిల్లలకు చేసి పెట్టండి. బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. అన్నం వండి పెట్టింది ఉంటే 10 నిమిషాలలో అయిపోతుంది. ఇప్పుడు దీనిపైన సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవచ్చు.
పెరుగుతో సర్వ్ చేసుకొని తింటే బాగుంటుంది. ఊరికైనా తినొచ్చు, పెరుగుతోనైనా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.